హై మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం. మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్ అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ సీతారాముల యొక్క చైతన్యము, హనుమాన్ యొక్క చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనము సీతాయనం బుక్ చదువుకుంటున్నాం కదా మాస్టర్స్. అందులో మనము సీత అదృశ్య కార్యము అన్న పాయింట్ గురించి చదువుకుందాం. ఒకరోజు ఒక వింత సంఘటన జరిగిందంట. మరి సోమ ఆ ఉదయము ఆమె కుటీరములోకి బయటకు వచ్చేసరికి మాత ఉత్సాహాన్ని కొంత అస్థిమిత ఆక్రమించుకొని ఆమె తన సాధారణ స్థితికి భిన్నంగా ఉన్నట్లుగా అనిపించిందట సోమకి. ఆమెకి ఎందుకో మనసు కల్లోలంగా ఉందట. దానికి కారణము సోమకు తెలియటం లేదు. లవకుశులు బాగానే ఉన్నారు, ఆహార పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి, మాత ఆరోగ్యంగానే ఉంది, కానీ ఎక్కడా ఏ తేడా లేదు. ఆ పగలంతా ఆవిడనే సీతామాతనే గమనిస్తూ ఉంది సోమ. మరి ఒక్కసారి సరిగ్గా ఏదైనా లేదా అని కూడా అడిగిందంట మాతని. మాత నా వైపు చూసి అది దానంతట అదే బయటపడుతుంది అని చెప్పిందట. సీతామాత చెప్పిందంట, దానంతట అదే బయటపడుతుంది. ఆ రోజు గడిచిపోయింది. మధ్య మధ్యలో ఆమె తలుపు తీసి అడవిలోకి చూస్తూ ఉండేది, ఎవరో రాబోతున్నట్లుగా. బహుశా ఆమె రాముని కోసం చూస్తుందేమో, మౌనంగా అతడు వస్తాడని ఎదురు చూస్తుందేమో అనుకున్నట. కానీ ఆవిడ చూసేది వేరే వారి కోసం చూస్తుంది. మరునాటి ఉదయము కుటీరం ఎదురుగా ఒక ఆడపిల్లి పడుకొని ఉందట. మాతను చూడగానే అది తల ఎత్తి కోపంగా అరిచిందట. పిల్లలు ఆ అరుపుకి భయపడిపోయారు. మాత వైపు దానివైపు కొంతసేపు చూసి తల ఆడిస్తూ నెమ్మదిగా తలుపు మూసిపోయిందట. ఆ పగలు రాత్రి పులి అక్కడే పడుకొని మధ్య మధ్యలో అరుస్తూ ఉందట. చివరికి ఆపుకోలేక సోమ అడిగిందట, అది గాయపడి ఉంటుంది, నిజంగానే అలా జరిగితే మాత తప్పకుండా సపర్యలు చేసేది అని తెలిసినా అన్నాను. అది గాయపడింది నిజమే అయితే ఆ గాయం శరీరానికి కాదు, హృదయానికి అని చెప్పిందట మాత. మరి దాని సమస్య ఏమిటో మీకు తెలుసా అని సోమ అడిగిందంట. మాత తల ఊపి, నేను దగ్గరికి వెళతాను, కానీ ఇప్పుడే కాదు. ఆమె తన ఘోరమైన తప్పిదాన్ని తెలుసుకోవాలి. రెండో రోజు కూడా పూర్తిగా గడిచి ఆడపులి కానీ కదలలేదు. మూడవ రోజు ఉదయం మాత దాని వద్దకు వెళ్ళిందట. కానీ మాత ఆమె ముందు వంగి కూర్చొని ఉండగా ఆ ఆడపులి ఆమె ఒడిలో తల పెట్టుకోవటం చూశాను. మాత దాని తల నిమిరి, నువ్వు చేసింది తప్పు అని చెప్తుందట ఆ పులితో. తరువాత దాని తల ఎత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు నీ పిల్లలను తీసుకొని దట్టమైన అడవిలోనికి వెళ్ళి మానవ ఆవాసాలకు దూరంగా ఉండు. వారిప్పుడు నిన్ను వేటాడుతారు కనుక నువ్వు గబగబా అడవిలోనికి వెళ్ళు. మాత ఈ మాటలు అంటూ ఉండగానే అడవి అంచున చెట్లు చాటున దాగి ఉన్న మూడు పులి పిల్లలు బయటకు వచ్చాయి. అవి మాత వద్దకు వచ్చి ఆమె వాటిని సురక్షితంగా మీరు ఉంటారు అని ఆ పిల్లల్ని దీవించిందంట. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ పులి తన పిల్లలు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో చెప్పమని అడిగిందంట సోమ. అప్పుడు మాత చెప్తుందట, ఒక వేటగాడు ఆ పులి పిల్లల్లో పెద్దదాన్ని చంపేశాడట. అది చాలా కోపంతోటి గ్రామంలోకి వెళ్ళి ఒక చిన్న పిల్లవాడిని చంపిందట. దీని పిల్లని ఒక వేటగాడు చంపితే ఈ పులి గ్రామంలోకి వెళ్ళి ఒక అతన్ని చిన్నపిల్లాడిని చంపేసిందట. అప్పుడు గ్రామస్తులందరూ ఆ పులి కోసం వేటాడుతూ, మరి ఈ విధంగా మనిషికి ప్రకృతికి యుద్ధం మొదలవుతుంది అని చెప్పిందంట. విచారంగా ఇంకా కొనసాగిస్తూ, నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని చూడాలి. మరి ఆ పిల్లాడు చనిపోయాడు కదా, నేను వెళ్ళి ఆ పిల్లాడిని చూడాలి. సోమ పద మనం వంట చేద్దామని వంటశాలలోకి వెళ్ళి పెద్ద కుండలో ఆహారం చేయటం మొదలుపెట్టిందట మాత. మధ్యలో ఒక్కసారిగా నాతో పాటు హనుమ ఉండాలి, హనుమ రథము అని పదే పదే అంది. మరి ఆ రోజు ఉదయం అంతా మేము ఆహారం వండుతూనే ఉన్నాము. ఆ మాటలు ఆమె అంటూనే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి రథము రావటము, దాని నుంచి హనుమంతుడు దిగటము చూసిందట. అంతా మామూలుగానే ఉండి ఏమీ జరగనట్లు ఆయన మమ్మల్ని పలకరించాడు. ఇప్పుడు మాత, అమ్మయ్య నువ్వు వచ్చావు, నేను దుస్తులు మార్చుకొని వస్తాను. ఆహారం వండి హనుమంతుడు రథం మీద దుస్తులు మార్చుకొని వెళ్ళారట. మాత, నాకు మీ పిలుపు వినిపించింది, కానీ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అడిగాడంట హనుమంతుడు. చూద్దాం అంటూ ఆమె తన కుటీరంలోకి వెళ్ళి రాజవస్త్రాలు తీసుకొని వాటిని ధరించడంలో సహాయం చేసిందట సోమ. మరి రాణిని దర్శించటం ఎంతో అర్థవంతంగా ఉంటుంది. మరి ఎవరికి మరింత అర్థవంతంగా ఉండేది?
నేను అయోమయంలో పడ్డాను. ఆమె అయోధ్యకు వెళుతుందేమోనని. ఆమె దానికి ఏమీ బదులు చెప్పకుండా వండిన ఆహారాన్ని రథం మీదకి, తన ఆహారం తయారు చేసింది కదా, అది రథం మీద పెట్టమని చెప్పిందంట. సోమ అని పిల్లల దగ్గర ఉండమన్నదట. అప్పుడు హనుమ ఆమె బయలుదేరి ఇద్దరు కూడా వెళ్ళారు. మిగిలిన కథ వాళ్ళు వచ్చిన తర్వాత హనుమ ద్వారా నేను తెలుసుకున్నాను. మరి వచ్చిన తర్వాత హనుమ ద్వారా తెలుసుకుందట సోమ. వాళ్ళు ఒక్కొక్క ఊరు దాటుకుంటూ మాత ఇదే అనుకుంటాను అని చెప్పే వరకు వెళ్ళారు. వారు రథము దిగే వరకు విచారంలో మునిగి ఉన్న ఒక గ్రామాన్ని చూసి మాత హనుమంతుని ఆహార పాత్ర తెమ్మని చెప్పి ఒక ఇంట్లో ఏడుస్తున్న తల్లి కనబడే వరకు ఇంటింటికి తిరిగారు. అక్కడ మాత హనుమంతుడితో మెల్లగా ఒక వేటగాడు పులి పిల్లను చంపగా ఆ పులి కోపంతో ఈ స్త్రీ కొడుకును చంపింది. ఇప్పుడు ఈ గ్రామస్తులు ఆ పులిని వేటాడుతున్నారు. నేను దానిని ఆపాలి అని చెప్పిందట హనుమంతుడితో. మరి మాత ఆ గుడిసె తలుపు ముందు వారు పిలవటం కోసము ఎదురు చూస్తూ ఉంది. వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిల్చుందట సీతామాత. అప్పుడు వారు కుమారుని కోల్పోయిన ఆ స్త్రీ వేదన అంతా కూడా మాత ముఖములో ప్రతిఫలించిందని హనుమంతుడు నాతో చెప్పాడు. ఆ బిడ్డ చనిపోయిన తల్లి ఎంత బాధపడుతుందో ఆ బాధ అంతా కూడా సీతామాత మొహంలో కనిపిస్తుందట. హనుమంతుడు చెప్పాడట సోమకి ఇదంతా కూడా. మరి ఆమె భర్త తన తలుపు వద్ద నిలబడి ఉన్నది మహారాణి అని గుర్తించి గబగబా వచ్చి మాత పాదాలపై పడి క్షమాపణ కోరాడు. మేము మా చిన్న కుమారుని కోల్పోయాము. మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించలేనందుకు మన్నించండి. ఆ బిడ్డ చనిపోయిన తండ్రి వచ్చి అక్కడ ఉన్నది మహారాణి అని తెలుసుకుని ఆవిడ్ని క్షమించమని అడిగాడంట. మా ఇంటికి ఒక మహారాణి వచ్చారు, మరి మిమ్మల్ని ఆహ్వానించలేకపోతున్నాము, మమ్మల్ని క్షమించంటే నేను ఆ సంఘటన గురించి విని కొంత ఆహారం తెచ్చాను, నన్ను మీ భార్య వద్దకు తీసుకువెళ్ళండి అని అతనితో చెప్పిందట. అప్పుడు అతను హనుమను మాతను లోపలికి పిలిచి హనుమ ఆహార పాత్ర తేగా మాత దాన్ని ఆ ఏడుస్తున్న తల్లి పక్కన పెట్టి తన ముందు నిలబడి ఉన్నది మహారాణి అని గుర్తించినప్పుడు కన్నీళ్లు తుడుచుకొని మిమ్మల్ని ఆహ్వానించవలసిన విధంగా ఆహ్వానించినందుకు నన్ను క్షమించండి అని ఆవిడ కూడా వేడుకుందట. మాత ఆమె వైపు కరుణతో చూసి ఇలా మాట్లాడిందంట. నీ బాధను పోగొట్టగలిగేది ఏదీ లేదు. నేను కూడా ఒక తల్లినే. అందుకే నీ హృదయంలో లోతుగా తగిలిన గాయాన్ని నేను తెలుసుకోగలిగాను. కానీ నీ కోసం నేను స్వయముగా వండి తెచ్చిన ఆహారాన్ని స్వీకరించు. అప్పుడు కాస్త తేలిక పడతావు. మాత దానిలో కొన్ని ప్రత్యేక మూలికలు ఉద్వేగాన్ని ఉపశమింపచేసేవి కూడా వేసింది. ఆమెకు ఆహారం వడ్డించగా ఆమె తిని 4 రోజులుగా నిద్ర లేకపోవడంతో మాత చూస్తుండగానే ఆవిడ ఆహారం తిని నిద్రపోయిందట. మరి మీరేం చేశారో నాకు తెలియదు, కానీ నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞుడైనై ఉంటాను. ఆవిడ తాలూకా భర్త చెప్తున్నాడంట. మీరు ఏం తెచ్చారో నాకు తెలియదు, కానీ నేను మీకు కృతజ్ఞతతో ఉంటాను. 4 రోజుల క్రితము బిడ్డ చంపబడినప్పుడు ఆమె భోజనం చేయలేదు, నిద్రించలేదు. 3 పిల్లల్లోకి చిన్నవాడు ఒకే కొడుకు. ఆమెకు ఎంతో ప్రియమైనవాడు. మాత విచారంతో ఆ మాటలు విని తరువాత అతడు రాత్రికి మీరు ఎక్కడ ఉంటారు మహారాణి అని అడిగితే మాత దాని గురించి ఆలోచించలేదు. ఆశ్రమం నుంచి చాలా దూరం నుంచి వచ్చేశారు. చీకటి పడిపోయింది. సీత హనుమంతుడి వైపు చూసి సీతామాత బయటకు వచ్చింది. హనుమంతుడి వైపు చూసి వెళ్ళగలమా అంటే తల ఆడిస్తూ ఉదయం వరకు వేచి ఉండటం మేలు అని చెప్పారంట హనుమంతుల వారు. మరి మీరు అనుమతిస్తే గ్రామ పెద్ద వద్ద మీరు ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడట అతను. మరి మేము మిమ్మల్ని తేలికపరచడానికి వచ్చాము అని సీతామాత సున్నితంగా చెప్పి, మా సౌకర్యం గురించి మీరు ఆలోచించవద్దు. అయితే నీ భార్యను ఈ స్థితిలో వదిలి వెళ్ళడానికి నేను ఆలోచిస్తున్నాను. సరే, మనం ఈ రాత్రి ఎక్కడే ఉంటే ఆమెకు మెలకు వచ్చినప్పుడు ఆమెతో మాట్లాడవచ్చు అని రాత్రి అక్కడే ఉండి చక్కగా తలుపు వైపు తిరిగి గ్రామస్తులు తొంగి చూడటం కనబడింది. వారందరూ కూడా మహారాణి చుట్టుప్రక్కల ఇళ్ళల్లో వాళ్ళందరూ, గ్రామంలో వాళ్ళందరూ కూడా సీతామాతను చూడటానికి వచ్చారట. మరి ఆమె వెళ్ళడానికి దారి ఇచ్చి ఒక్కొక్కరు వంగి ఆమె పాదాలకు నమస్కారం చేస్తే ఎంతో మర్యాదగా గౌరవపూర్వకంగా వాళ్ళందరూ కూడా సీతామాతను హనుమను దర్శించుకున్నారట. మనము ఆ అడవి పిల్లను పట్టుకొని చంపుదాము, ఒక మనిషి వెనకాల నుంచి అరిచారట. బహుశా అది మహారాణికి ప్రియం కలిగించవచ్చు అని మాత ఆగి మాట్లాడింది ఎవరా అని చూసింది. ఒకళ్ళు అన్నారంట, అంటే పులి చంపిస్తుంది కదా, మనం కూడా చంపేద్దామని ఆ ఊర్లో వాళ్ళంటే వెంటనే ఆ మాట విని సీతామాత వెనక్కి చూసిందట.
గ్రామ పెద్దలాగా కనిపిస్తున్న ఒక వ్యక్తి గుంపు మధ్యలో నిలబడి ఉండటం చూసి, మీరు ఆ విధంగా చేస్తే మరింత హింస కొనసాగుతుంది, ఆ చంపటాన్ని ఇంకా ఆపండి అని చెప్పిందంట సీతామాత. కానీ మహారాణి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారట ఆ మాట విని. కానీ మహారాణి, ఇప్పుడు మేము ఆ క్రూర జంతువుని చంపకపోతే అది మళ్ళీ చంపుతుంది. నేను ఆ ఆడపులిని కలుసుకున్నాను అని మాత చెప్పిందంట వాళ్ళకి. ఒక వేటగాడు దాని పిల్లని చంపాడు. ఆ కోపంతో అది ప్రతీకారాన్ని పెంచుకొని ఒక అమాయకపు బాలుణ్ణి చంపింది. నేను దానిని కీకారణ్యంలోనికి పంపివేశాను. అది మళ్ళీ చంపదు. దాన్ని అలా ఉండనివ్వండి. మీరిద్దరూ బాధపడ్డారు. ఆ మనిషి బదులు చెప్పిందనమాట. జరిగిందంతా సీతామాత వాళ్ళకి చెప్పింది. కాబట్టి వాళ్ళందరూ అలా సైలెంట్గా ఉండి మాత హనుమ ఆ రాత్రి అక్కడ ఉండటానికి స్థలము వెతుకుతూ ఉన్నారట. ఉదయాన్నే మాత తన సగం నిద్ర నుంచి మేల్కొని బయటికి రాగా నిన్న మాట్లాడిన వ్యక్తి నాయకత్వంలో కొందరు గ్రామ పెద్దలను చూసి వారందరూ ఆ పులిని వెతకడానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మాత వారి దగ్గరకు వెళ్ళి మళ్ళీ బతిమాలింది. కానీ వారు వేటకు వెళ్ళి తీరాల్సిందే అని నిర్ణయానికి వచ్చారట. మన్నించండి మహారాణి, మేము ఎంత బాధకు గురి అయ్యామో మీకు తెలుసు. గ్రామంలో ఇంకో బిడ్డను పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము అని వాళ్ళు చెప్తే, వాళ్ళకి ఎలా చెప్తే వింటారా అని ఆలోచిస్తూ గ్రామ స్త్రీలు వలయంగా వారిని చుట్టుముట్టారు. ఏమిటిది అని అడిగారు పెద్దలందరూ. మమ్మల్ని ఓదార్చడానికి మన మహారాణి అంత దూరం నుంచి వచ్చారు. ఆమె అభ్యర్థనని మీరు త్రోసిపుచ్చడాన్ని మేము అనుమతించము. మగవాళ్ళందరూ రెడీ అయిపోయారట ఆ పులిని చంపడానికి, వేటాడడానికి. కానీ ఆడవాళ్ళందరూ కూడా అడ్డుగా నిల్చున్నారట. మన కోసం మహారాణి అంత దూరం నుంచి వచ్చారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని ఆడవాళ్ళందరూ అడ్డుగా నిల్చొని ఉండిపోయారట. మాత వారికి ఏం చెప్పాలని ఆలోచిస్తూ ఉండగానే ఎటువైపు వారు స్త్రీలు కానీ పురుషులు కానీ అలా కదలకుండా ఉండిపోయారట. హఠాత్తుగా పిల్లవాడిని కోల్పోయిన స్త్రీ గుడిసె నుంచి బయటకు రావడం చూసి ఆమె కలలో నడుస్తున్నట్లుగా వచ్చి మాత పాదాలపై పడి, మాత ఆమెను సున్నితంగా లేవనెత్తి నెమ్మదిగా, నువ్వు అతన్ని చూసావు కదూ, రాత్రి కలలో నీ కుమారుడు నీ వద్దకు వచ్చాడు అవునా అని తల ఊపితే అతను ఏం చెప్పాడు, నీ ప్రియమైన కుమారుడు నీకు చెప్పేదంతా నీ గ్రామస్తులకు చెప్పు అని సీతామాత ఆవిడతో చెప్తే, అతను నన్ను ఇంకెప్పుడు ఏడవద్దు అని చెప్పాడు అని చెప్పిందంట ఆవిడ. అంతేకాదు ఆ ఆడపులను చంపవద్దని కోరాడు. అది కూడా తన బిడ్డను పోగొట్టుకుంది అని కన్నీళ్లతో చెప్పింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయారట జనాలందరూ కూడా. చివరిగా పెద్దల వైపు తిరిగి బతిమాలుతూ, మహారాణిని ధిక్కరించవద్దు, నా కుమారుడు కోసం నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని ఎవరైతే బిడ్డను కోల్పోయారో ఆవిడ చెప్తుందనమాట. మహారాణి మాటని మీరు వినాలి. ఇక్కడ నా కుమారుడి కోసం నేను మీకు చెప్తున్నాను, మాత చెప్పింది కదా, మనం మాత మాటకు మనం గౌరవిద్దాము అని అనగానే వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారట. మరి మాత అప్పుడు వారితో, ఈ అరణ్యంలో శాంతి కొనసాగాలంటే మీ జీవనానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అని చెప్పిందంట. మహారాణి, అడవి ధ్వంసము చేస్తున్నది మేము కాదు, అయోధ్య నగరం నుంచి వస్తున్నారు. ఆహారం కోసం వేటాడటం కాక ఉల్లాసం కోసం వేటాడుతున్నారు. ఈ పరిణామాలు మేము అనుభవిస్తున్నాము. వాటిని ఎలా ఆపాలో మాకు తెలియదు అని ఒక గ్రామ పెద్ద సీతామాత చెప్పాడంట. ఆమె ఆశ్చర్యపోతూ ఓదార్పుగా చూసి, ఇది ఒక కొత్త పరిణామము, ఆమె అంతకుముందు విని ఉండనిది, ఏం చేయాలో నేను చూస్తాను అని అతనితో చెప్పిందంట సీతమ్మత. అయోధ్యలో నుంచి వచ్చిన వాళ్ళే ఇదంతా చేస్తున్నారు, దానికి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము అని చెప్తే, అప్పుడు సరే దానికి నేను ఏం చేయాలో నేను చూస్తానని వాళ్ళందరికీ చెప్పి, అప్పుడు ఆమె సెలవు తీసుకుపోయే ముందు ఆ తల్లిని హత్తుకొని ఆమెతో, కొన్ని ఏళ్లలో నీకు మరొక కొడుకు వస్తాడు. అతను నువ్వు పోగొట్టుకున్న వాని స్థానాన్ని భర్తీ చేయడు. బిడ్డ అనేది భర్తీ చేయగల నిధి కాదు, కానీ అతను నీ జీవితంలోనికి ఆనందాన్ని తిరిగి తెస్తాడు. నువ్వు కోల్పోయిన కుమారుడు మరొక నూతన జన్మలోకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. నీ కన్నీరు అతనిని వెనక్కి లాగుతుంది, అయితే నీ ప్రేమ అతన్ని ముందుకు సాగనిస్తుంది. అతనిని అమితమైన ప్రేమతో సాగనంపు. అది ఒక తల్లి తన బిడ్డల ప్రయాణంలో తోడ్పడుతూ పోషించవలసిన పాత్ర అని సీతామాత ఆ స్త్రీకి చెప్పి, అప్పుడు ఆవిడ తల ఊపి మాతకు కృతజ్ఞతలు చెప్పి వెంటనే మాత హనుమ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. రథం ఎక్కబోయే ముందు హనుమంతుడు
మాతను మీరు ఆ బాలుని దివ్యలోకాలలో కనుక్కున్నారు కదూ అని అడిగాడంట. అతను తప్పిపోయాడు, జీవితంలోకి తిరిగి రాలేకపోతున్నాడు. తన తల్లి కన్నీటితో వెనుకకు లాగబడి ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. నేను అతనిని ఆమె వద్దకు వెళ్ళి ఆమె బాధను తొలగించమని చెప్పాను. దానివల్ల అతను స్వేచ్ఛగా ముందుకు వెళ్ళగలడు. అంతేకాక తనను చంపిన ఆ ఆడపులని రక్షించగలడేమో చూడమన్నాను. అతను అంగీకరించాడు. అతను కూడా ఒకానొక వివేక ఆత్మ, తిరిగి మంచి జన్మ తీసుకుంటాడు అని హనుమంతుడు అడిగిన దానికి సీతమ్మ చెప్తుందనమాట. అతను కూడా మంచి వివేకం గల ఆత్మ, మళ్ళీ జన్మ తీసుకుంటాడు, మంచి జన్మ. మాత తిరిగి వచ్చేసరికి గాఢ నిశ్శబ్దం అలుముకుంది. దానితో ఏ ప్రశ్నలు అడగలేదు సోమ. ఆ సాయంత్రం కూడా ఆ అసౌకర్య భావన కొనసాగి పిల్లలకు భోజనం పెట్టిన వెంటనే నన్ను తీసుకువెళ్ళి పడుకోబెట్టమంది. సాయంకాలం వచ్చిన తర్వాత పిల్లలకి తీసుకెళ్ళి భోజనం పెట్టేసి పడుకోబెట్టమని చెప్పమంది. ఆ రాత్రి నిద్రపోలేదు. ఆమె ఏదో విషయం ఆలోచిస్తుంది. నేను పొద్దున లేచి ఆమె కుటీరం వెళ్ళేసరికి ఆమె లేదు. హనుమ ద్వారం వద్ద ఉన్నాడు. నేను అతని వద్దకు వెళ్ళి గబగబా మాతను చూసావా అని అడిగాను. ఆయన తన వేలు అడవి వైపు చూపించాడు. అక్కడ మాత ఒక చెట్టు కింద ధ్యాన స్థితిలో ఉంది. ఆమె బయటికి ఎప్పుడు వచ్చింది అని అడిగాను. అర్ధరాత్రి నేను బయట నిద్రిస్తుండగా ఆమె కుటీరాన్ని వదిలి అడవిలోకి వెళ్ళటం చూశాను. నేను ఇక్కడే ఉండి ఆమెను గమనిద్దాం అనుకున్నాను. నిన్న ఏం జరిగింది హనుమ అని సోమ అడుగుతుందనమాట. హనుమంటే నిన్న ఏం జరిగిందని. హనుమ జరిగిందంతా చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు ఆమె నాతో ఎక్కువ మాట్లాడలేదు. రాబోయే దానిని తాను చూస్తుందని తప్ప అని చెప్పాడు. మరి క్రితం రోజు విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనిషికి మిగతా ప్రకృతికి మధ్య ఏర్పాటు పెరుగుతుంది. దానివల్ల మిగిలిన జీవరాశులన్నీ ప్రమాదంలో పడతాయి. ఆమె ఇది చూసింది. రాబోయే వినాశనాన్ని, బాధను చూసింది. అతను కొనసాగిస్తూ, నువ్వు చెయ్యవలసిన దాని పట్ల శ్రద్ధగా ఉండు సోమ. నేను ఇక్కడే ఉండి ఆమె ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చే వరకు చూస్తూ ఉంటాను. హనుమంతుడు చెప్తున్నాడంట, నువ్వు చేయవలసిన పని నువ్వు జాగ్రత్తగా చూసుకో, నేను ఇక్కడ సీతామాతను గమనిస్తూ ఉంటాను, ఇక్కడే కూర్చుంటాను అని చెప్పగానే అప్పుడు మాత కొన్ని రోజుల పాటు ధ్యానంలోనే ఉంది. నేను ఎందుకలా ఉందా అని అనుకుంటూ హనుమను అయోధ్యకు వెళ్ళి శ్రీరామునికి ఆమె స్థితి గురించి తెలియచేద్దామా అనుకుందట సోమ. ఆయన ఇప్పటికే ఆమెతో ఉన్నాడు అని అన్నారట హనుమ. నువ్వేమంటున్నావు? ఆయన వచ్చారా? నేను శ్రీరాముని జాడ కోసము చుట్టూ చూశాను. హనుమంతుడు నేను అయోధ్యకి వెళ్ళి రాముల వారితో చెప్దాం అనుకుంటున్నానంటే, లేదు అతను కూడా ఇక్కడే ఉన్నారని హనుమ చెప్పాడంట. అవునా, అతను వచ్చారని చుట్టూ చూసిందట సోమ. మరి హనుమంతుడు నవ్వి, మొట్టమొదటి రోజే ఆమెకు ధ్యానంలోకి వెళ్ళిన కొంచెం సేపటికే ఆయన రావడం నేను చూశాను. ఆమె ఆయనను పిలిచిందో ఆయనే ఆమెను పిలిచాడో నాకు తెలియదు, కానీ ఆయన ఆమె దగ్గరికి నడిచి ఆమె చేతిని పట్టుకొని శరీరం నుంచి బయటకు లేపాడు. వారిద్దరూ అడవిలోకి వెళ్ళటం నేను చూశాను. నేను కూడా వారిని అనుసరించబోగా మాత వద్దని వారించింది. అప్పుడు వారు ఎక్కడికి వెళ్తున్నారు? దారిలోని ప్రతి భాగాన్ని ఆశీర్వదిస్తూ, తమ వనవాసములో వారు ప్రయాణము చేసిన భాగాలన్నిటిలోనూ కలిసి నడుస్తూ, అంతేకాక విదేశీ భాగాల్లోని భూమిపై సుదూర ప్రాంతాల్లోని ప్రయాణిస్తున్నారు. అక్కడ పొలంలో కానీ, అడవిలో కానీ, లోయ కానీ, నది కానీ, సముద్రము కానీ, పర్వతము కానీ, భూమిపైన సీతారాముల పాద ముద్రలతో ఆశీర్వదించబడిన ప్రాంతము ఉండకూడదు. వారు తమ ప్రేమను భూమిపై ప్రతి అణువులోనూ చూపిస్తున్నారు. వారు వదిలి వెళ్ళే బహుమతి అదే. మరి ముందున్నదేదో మాత చూసింది కనుక వారిలా చేస్తున్నారు అని హనుమంతుడు చెప్తున్నాడనమాట. హనుమ మాట్లాడేటప్పుడు గొప్ప ప్రేమ భక్తులు తొనిగిసలాడాయి. వారు ఈ భూమిని వదిలేటప్పుడు నేను వారి పాదముద్రలు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళతాను. భూమాత శరీరంపై వారు వదిలే ప్రతి ముద్రకు నేను సాగిలపడతాను. కానీ నాకేమీ అర్థం కాలేదు హనుమ అని సోమ అంటుందన్నమాట. మాత అక్కడ కూర్చొనే ఉంది. ఆమె భూమిని ఎలా చుట్టి రాగలదు అని అడుగుతుందంట. ఆయన నవ్వి, అయోధ్యలో కూడా ఆయన ధ్యానపు గదికి తాళం వేశాడు. అయినా నేను వారిద్దరిని వారి భౌతిక శరీరాలతో సెలవు తీసుకోవటం చూశాను. అది శ్రీరాముడు సీతామాతల మర్మము. వారు తమ భౌతిక రూపాలకే కట్టుబడి లేరు. అవసరమైతే ఒకేసారి వారు అనేక రూపాలు ధరించగలరు అని హనుమంతుడు
సోమకి చెప్తున్నాడనమాట. హనుమ మాట్లాడుతూ, నేను ఆకాశం మేఘావృతం అవడాన్ని చూసి వర్షం వస్తుందేమోనని భయపడ్డాను. అప్పటికీ ఇంకా వేసవి ఉంది. కానీ నేల బేటలు వారడం వల్ల వర్షం కోసం ఎదురు చూస్తున్నాము. హనుమ వాటి రాకను గమనించి, వద్దు ఇంద్రదేవ, మాత శరీరానికి హాని కలిగించవద్దు అని అడగగానే మేఘాలు ఆగిపోయాయంట. మరి హనుమ ఈ నీటి కోసము వృక్షాలు జంతువులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాయి. మనము దాన్ని ఆలస్యం చెయ్యమనడము మాతకి ఇష్టం ఉండదు. మనం ఏం చేద్దాము అని సోమ అడిగిందంట. ఆయన తల ఊపి, నువ్వు చెప్పింది నిజమే సోమ. ప్రకృతి చర్యలలో కలుగు చేసుకోవడం ఆమె ఇష్టపడిన మాట నిజమే. నేను దానికోసం ఆలోచిస్తాను అని వెంటనే పెద్ద వాన కురిసిందంట. కానీ మాత కానీ ఆమె చుట్టూ ప్రదేశం కానీ పూర్తిగా పొడిగానే ఉన్నాయంట. ఒక్క చుక్క కూడా అక్కడ పడలేదు. అప్పుడు నేను హనుమ యొక్క గొప్ప శక్తుల గురించి తెలుసుకున్నాను. ఎన్ని రోజుల తరువాత మాత తిరిగి స్పృహలోకి వచ్చిందో నేను చెప్పలేను, కానీ ఆమె మేల్కొనేసరికి ఆమె చుట్టూ అద్భుతమైన కాంతి ప్రకాశించింది. ప్రతిరోజు ఆమె దగ్గర పండ్ల బుట్ట, నీరు ఉంచేదాన్ని. ప్రతి సాయంత్రము జంతువులు వచ్చి వాటిని స్వీకరించేవి. ఇది చూసి మాత ఎంతో సంతోషిస్తుందో ఆమెకు అనుకోవటమే కానీ ఆమె ఆరోగ్యం గురించి వివరించేదాన్ని కాదు. ఆమె ధ్యాన స్థితి నుంచి లేచి కుటీరంలోకి వచ్చేటప్పుడు ఆమె శరీరం దృఢంగా రోజు తింటూ తాగుతూ ఉన్నట్లుగానే గమనించాను. అన్ని రోజుల ఉపవాసం తర్వాత కూడా ఆమె కొంచెం కూడా బలహీనపడలేదు. ఆమెను చూడగానే నేను, మాత, కొంచెం ఆహారం తయారు చెయ్యనివ్వండి అన్నాను. ఆమె నవ్వి, నేను బాగానే ఉన్నాను. సీతామాత ధ్యాన స్థితిలోంచి బయటికి వచ్చింది. ఇప్పుడు మరి కొద్దిగా ఆహారం నేను తయారు చేస్తానంటే అప్పుడు మాత నవ్వి, నేను బాగానే ఉన్నాను అని చెప్పిందంట. మరి ఆమె నవ్వి, నేను బాగానే తిన్నాను. నా ముఖములోని సందిగ్ధము చూసి, మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు రుచికరమైన ప్రత్యేక పదార్థాలు పెట్టారు. ప్రపంచంలోని అన్ని భాగాల నుంచి ఆహారం రుచి చూసాము. దాంతో ఎంతో దాతృత్వము, మంచితనము, వన సంరక్షణ, జంతు వృక్ష జీవరాశుల సంరక్షణ ఉంది. భూమి పట్ల అనంతమైన ప్రేమ కలిగిన వారు ఎప్పుడూ ఉన్నారని, ఇక్కడ జీవాన్ని సంరక్షించి శ్రద్ధ చూపేవారు ఎప్పుడూ ఉన్నారని ఇప్పుడు నేను తెలుసుకున్నాను అని సీతామాత చెప్పిందంట సోమకి. ఆమె వేరే ఏమీ వివరించలేదు. బహుశా హనుమంతుడు ముందే చెప్పి ఉంటాడని భావించి ఉంటుంది. ఆమె పిల్లల గురించి అడిగింది. భూమి చుట్టూ మాత ప్రయాణించిన తరువాత కొద్ది రోజుల్లోనే అంతా సర్దుకుంది. కొన్ని వారాల తర్వాత అక్కడికి మళ్ళీ శ్రీరాముడు వచ్చారు. రాత్రి భోజన సమయంలో పులిచేత చంపబడ్డ పిల్లవాని కుటుంబాన్ని దర్శించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. మరి ఆ వార్తంతా రాజ్యమంతా వ్యాపించింది. ప్రతి పౌరుడు అతడు లేక ఆమె శ్రద్ధగా చూడబడాలని భావించాలి. వారిని పట్టించుకునింటేనే మనము పట్టించుకోబడతాము. నువ్వు ఈ ఉదాహరణను నెలకొల్పావు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధ్యతగా ఉంటేనే కదా మరి ఈ సందేశాన్ని నువ్వు ఈ ప్రపంచానికి అందించావు. మరి ఆ తల్లికి నువ్వు అద్భుతమైన బహుమతిని కూడా ఇచ్చావు. తన బిడ్డను కోల్పోయిన తల్లికి ఓదార్పునివ్వడం కంటే మించిన సేవ ఏదీ లేదు. కానీ ఒక పని చెయ్యాలి అని రాముడు చెప్తుంటే సీతామాత ఏంటి అని అడిగితే, వీటన్నిటికీ కారణము అయోధ్య నుంచి వచ్చిన ఒక వేటగాడు బుద్ధి లేకుండా పులిపిల్లను చంపటము. ముందు అతను దానిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అతనికి వీలు కాకపోవడంతో దాన్ని చంపాడు. ఆ చంపడం కూడా ఆహారం కోసము కాదు, ఆనందం కోసము, జంతు సామ్రాజ్యంపై అదుపు చేయడం కోసము, ప్రకృతికి మనిషికి మధ్య సామరస్యము నెలకొల్పే విధానం అది కాదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. మరి సరిగ్గా చెప్పావు. అయోధ్య శక్తి సామర్థ్యాలు విస్తరిస్తున్న కారణముగా కొందరు వ్యక్తులు తమ హద్దులు దాటి ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తున్నారు. మరి వేట అనేది ఇప్పుడు నియంత్రించబడి అవసరమైన దానికి మాత్రమే తీసుకునే అటవిక జాతులకే పరిమితమైంది. ప్రతి గ్రామము అడవిలోని ఒక భాగాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మిగిలినది జంతువులకు మాత్రమే. అక్కడ మనుషులు ప్రవేశించకూడదు. మనం మనుషుల అవసరాలతో పాటు మిగిలిన జీవరాశుల అవసరాలను కూడా తెచ్చే నిబంధనలు ఏర్పాటు చేయాలి. అంటే ఒక అడవిలోని మనుషులు కాదు, జంతువులకి కూడా కొంచెం కేటాయించాలి అని ఈ నియమాన్ని మనం తేవాలి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. తర్వాత ఒక సంవత్సరానికి ఆ తర్వాత మళ్ళీ ఒక సంఘటన జరిగింది. అది మాత ఇక్కడ ఉందన్న విషయాన్ని అయోధ్య ప్రజలకు తెలియచేసింది. లవకుశులు ఇప్పుడు ఎక్కువ సమయాన్ని
ఆశ్రమంలో విద్యాభ్యాసంలో గడుపుతున్నారు. దానివల్ల మేము చాలా తీరికగా ఉన్నాము. ఒకరోజు సాయంత్రం మాత అరణ్యము నుంచి ఔషధ మొక్కలు సేకరించుకొని తిరిగి వస్తుండగా ఆశ్రమ బోధకుల్లో ఒకరు పరిగెత్తుకుంటూ రొప్పుతూ భయపడుతూ కుటీరం వద్దకు వచ్చారట. తమ గురువుగారికి అత్యంత సన్నిహితులైన ఒక కుటుంబంలోని తల్లి కుమార్తె పెళ్లి కోసం ఆశీస్సులు తీసుకోవడానికై రథంపై ఆశ్రమం వైపు వస్తుండగా వారిని దొంగలు ఎదుర్కొని సేవకులను చంపి కుమార్తెకు హాని కలిగించారు. తల్లి కూతుర్లిద్దరూ పడిపోయి స్పృహ కోల్పోయారు. గురూజీ తిరిగి వచ్చి ఇది చూస్తే ఆగ్రహానికి లోనవుతారు అని ఆశ్రమ బోధకుడు ఇక్కడికి వచ్చి చెప్పాడట. మరి వారు ఎక్కడ ఉన్నారు, నా దగ్గరికి వెంటనే తీసుకురండి నొక్కి చెప్పిందట సీతామాత. మరి తల్లి కూతుర్లను వెంటనే కుటీరం వద్దకు మోసుకొని వచ్చారు. కుమార్తె దుస్తులు చిరిగిపోయి ఉన్నాయి. ఆమె నుంచి రక్తము కారుతుంది. శ్వాస మందగించి అసాధారణంగా ఉండి ఆమె బ్రతుకుతుందా అని భయపడిందట సీతామాత కూడా ఆ కూతుర్ని. మరి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు మాత వారిని పరిశీలించి తల్లి బాగానే ఉంది కానీ కుమార్తెకు గాయాలయ్యాయి, అనేక సార్లు ఆవిడ చేర్చబడింది అని అనుకొని ఒక ఔషధాల బుట్ట తీసుకొని రమ్మని చెప్పి, అదృష్టవశత్తు వేళ అవసరమైన వాటిని నేను స్వీకరించానని చెప్పి ఔషధాన్ని తయారు చేస్తుండగా నేను ఆ బాలికను శుభ్రం చేశాను. ఆమె పొట్టభాగంలో రుద్దుతూ అనేక గంటల పాటు నోటిలోకి కొంత పానీయం పోసే ప్రయత్నం చేసిందట. ఆ రాత్రి మాత నన్ను పిల్లలను పంపి కుమార్తెను పిల్లలిద్దరినీ పడుకోబెట్టమని సోమకు చెప్పి ఆ రాత్రి అంతా కూడా ఆ ఆ పిల్ల దగ్గర, ఆ పాప దగ్గరే సీతామాత కూర్చొని గమనిస్తూ ఉందట. మరి పిల్లలను నిద్రపుచ్చి వచ్చేసరికి ఆ బాలిక పక్కన ధ్యానస్థితిలో కూర్చొని వినిపించినట్లుగా మంత్రాలు జపిస్తుందట సీతామాత. అనేక గంటల పాటు అలా చేసి నేను ఆ మందులతో బాలిక పొట్టపై రుద్దసాగిందట సోమ కూడా. మరి నేను పడుకునేదాన్నే కానీ బయట నుంచి ఒక పిలుపు వల్ల మేల్కొని ఉన్నాను. తెల్లవారేసరికి ఆ బాలిక మీదకు వంగి ఆమె శ్వాసను మాత గమనించటం చూసిందట. ఆమె బతికి బట్ట కట్టబోతుంది అని మాత సన్నటి చక్కగా, అంటే ఆవిడ చనిపోయే స్థితిలో ఉన్నది ఇప్పుడు చక్కగా కోలుకుందనమాట, సాధారణ స్థితికి వచ్చిందంట. మాత ఒక వింత వ్యక్తీకరణతో బిగ్గరగా అరుస్తూ లేదు అంది. ఏం జరగబోతుందో నాకు తెలిసేలోపే ఆమె వెళ్ళిపోయింది. ఒక మెరుపులాగా, గాలి తరంగంలాగా ఒక్క క్షణంలో ఆ బాలిక పక్కన మా కుటీరంలో కూర్చొని ఉన్న ఆమె మరుక్షణంలో బయట ఉంది. నేను తలుపు వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి నేల మీద పడిన ఇద్దరు మనుషులు ఎదురుగా వారిని రక్షిస్తున్నట్లుగా నిలబడి ఉండటం చూశాను. గురూజీ ఆమె ముందు చెయ్యి ఎత్తి శపించబోతున్నట్లుగా నిలబడ్డాడు. నేను మాత స్వరం విన్నాము. అయితే అది ఆమె భౌతిక శరీరం నుంచి వచ్చినట్లు లేదు. అది ఆకాశం నుంచి, భూమి నుంచి, వృక్షాల నుంచి, ప్రతి జీవ చైతన్యం నుంచి వచ్చినట్లు ఉంది. లేదు లేదు, ఇది శాపాలు అంతరించే సమయము అని అరిచింది. ఇక్కడ గురూజీ అక్కడ స్థానువులా కదలకుండా బిగుసుకుపోయి ఉండటంతో పాటు అప్పుడే వస్తున్న శ్రీరాముని కూడా చూశాను. కొన్ని క్షణాల తర్వాత గురూజీ తన చేతిని దించాడు. అది నేను తెలుసుకొనే లేపే మాత కుటీరంలోకి వెళ్ళి కిటికీ దగ్గర నా వైపు వీపు పెట్టి నిలబడింది. ఆమె శరీరం అంతా గొప్ప శక్తితో వణుకుతూ ప్రకాశిస్తుంది. ఆమె శరీరం నుంచి వెలువడుతున్న శక్తి ఎంత తీవ్రంగా ఉందంటే ఆమెను కనీసము చేరలేకపోయాను. దాదాపు అరగంట తర్వాత శ్రీరాముడు కుటీరంలోకి వచ్చాడు. నేను ఆమె వద్ద ఉండాలో లేదో కూడా సోమకు అర్థం కాలేదట. ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదట. ఆ బాలికను రక్షిస్తూ ఉండాలని తెలిసి ఆమె పక్కనే ఉన్నాను. శ్రీరాముడు తలుపు దగ్గర కొన్ని నిమిషాలు నిలబడ్డాడు కానీ మాత తిరిగి చూడలేదు, పలకరించలేదు. జరిగినది ఆమెను భయంకరంగా కల్లోలపరిచింది. ఆమె శరీరంలో విద్యుత్ ప్రవాహాలు, అంటే ఆ అమ్మాయిని అలా చేశారు కదా, అదంతా ఈవిడ అనుభవిస్తుందన్నమాట. మరి ఆ తల్లి కూతుర్లు ఎలా ఉన్నారు అని రాముని అడిగితే తల్లికి పర్వాలేదు, తల మీద చిన్న గాయం మాత్రం అయింది, కుమార్తె తీవ్రంగా గాయపడింది కానీ కోలుకుంటుంది అని బదులిచ్చిందట. తర్వాత ఆయన మాత వద్దకు వెళ్ళి ఆమె భుజంపై చేయి వేసి ఆ చెయ్యి పడిన వెంటనే వణుకు ఆగిపోయింది. సేవకులను చంపినందుకు శిక్ష పడింది. దొంగతనము చేసి ఆ బాలిక పైన జరిగిన అత్యాచారం గురించి ఏ సమాచారము లేదు. మాత అతని వైపు చూడటానికి వెనక్కు తిరిగింది. ఆయన ఆ ముఖంపై కదలాడిన ఇబ్బందిని చూడసాగాను. మరి సరి అయినదే, ఇంతకుముందు కారణ పరిణామ నియమాన్ని అమలు చేయడానికి న్యాయం కోసము శాపాలు అవసరమయ్యేవి సీత. కానీ ఇప్పుడు శాపాల సమయం ముగిసిపోయింది. నువ్వు చెప్పింది సత్యము.
కేవలం కోపం వల్ల అనేక శాపాలు ఇవ్వబడ్డాయి, న్యాయం కోసము కాదు. మరి ఆ బాలిక అనేక సార్లు చెరచబడింది అని సీతామాత చెప్తే ఆమెకు ఆ విషయం జ్ఞాపకము లేదు. ఆమె శరీరంపై ఆ గుర్తులు లేవు. ఆమె తల్లికి కూడా జ్ఞాపకం ఉండదు. మరి పూర్తిగా వారు స్వస్థులయ్యారు. మరి నిజంగా ఏం జరుగుతుందో వారికి తెలియకూడదు. దాంతో ఆమె పెళ్లి నిరాటకంగా జరుగుతుందంటే ఇదంతా కూడా వాళ్ళకి గుర్తుండదు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారనమాట. రాముడు సరైన తల ఊపి మాత విచారగ్రస్త స్వరముతో, ఒకానొక బాలిక ఆమె పొరపాటు ఏమీ లేకపోయినా చేర్చబడినప్పుడు సమాజం ఆమెను తిరస్కరిస్తుంది, ఆమె జీవితము నాశనమవుతుంది, ఇది అన్యాయం కదా అంటే అది అజ్ఞానము సీత. అజ్ఞానం అలా చేయిస్తుంది. దీనికి ఒక్కటే పరిష్కారము, అజ్ఞానాన్ని పారద్రోలటమే. ఈ విధమైన దుశ్చర్యలు మానవ సమాజపు తొలినాల నుంచి ఉన్నాయి. అయితే గతములో అది మోహం వలన, తమ మోహాలపై అదుపు లేకపోవటం వల్ల జరిగేది సీత అని చెప్పి ఇప్పుడు ఇది భిన్నమైంది, ప్రతీకారం తీర్చుకోవటం కోసం జరిగింది. వారిద్దరికీ ఈ కుటుంబంపై పగ తీరింది. ద్వేషముతో వారు ఈ భయంకరమైన పనికి పాల్పడ్డారు. వారు ఆ కుమార్తెను నాశనము చేసి తండ్రి వద్దకు వెళ్ళి తీసుకువెళ్దాం అనుకున్నారు. ఇది మానవ స్వేచ్ఛ దుర్వినియోగంలో కొత్త పద్ధతి అని కొన్ని నిమిషాలు మౌనంగా ఉండి ఆ ఇద్దరు మనుషులకు చిన్న కుమార్తెలు ఉన్నారు. మరి ఆ మనుషులకు వారు కూడా శిక్షను అనుభవించాలి. వారి కుటుంబాలు శిక్షకు గురి కాకూడదు. తండ్రి చర్యలకు కుమార్తె ఎందుకు ఇబ్బంది పడాలి? శ్రీరాముడు బదులిచ్చాడు. ఇప్పుడు సమాజంలో ప్రబలుతున్న నూతన ఆలోచన విధానాన్ని వ్యాపింపచేసిన రావణ్ణి మనం నిరోధించలేకపోయాము. మనుషులు ప్రకృతిపై అదుపు సంపాదించటం నేర్చుకున్నట్లే మగవారు స్త్రీపై కూడా అదుపు సాధిస్తారు. అది రాబోయే చీకటి యుగాల్లోని లక్షణము. కానీ అది కూడా వెళ్ళిపోతుంది. కాలము రాబోయే చక్రాల గుండా కదిలి తాను కోల్పోయిన జ్ఞానాన్ని తిరిగి పొందగలిగే వరకు మనము ప్రపంచాన్ని రక్షించే ఆలోచన నమూనాలను పొదగొల్పాలి. వీళ్ళిద్దరూ లోకానికి మనం ఏ విధమైన జ్ఞానాన్ని ఇవ్వాలో అలాగే ఇవ్వాలి. తండ్రి తప్పు చేస్తే కూతురికి ఎందుకు శిక్ష పడాలి? కాబట్టి మనం అలాంటి జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి మనం అందించాలి అని చెప్పి సీత శక్తి ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత స్త్రీలు మాత్రమే గురి అవ్వరు, మొత్తం ప్రకృతి అంతా ఇబ్బందికి గురి అవుతుంది. రాబోయే కాలంలో ప్రకృతికి మనిషికి మధ్య ఏర్పడి ఈ ప్రపంచం పాలిస్తున్న దేవీ దేవతలను వారికి కనిపించనీయదు. వారు నదులు పర్వతాలు సజీవమైనవి అన్న విషయం మర్చిపోతారు. నదులు కూడా తమ ఉనికిని మర్చిపోతాయి. ఎంతో జ్ఞానము కోల్పోబడుతుంది. పురుషులు స్త్రీలు శక్తి స్వరూపులు, జీవశక్తి రూపాలు అన్న విషయం మర్చిపోతారు. మరి మనుషుల్లో అంత శక్తి ఉందన్న విషయాన్ని కూడా మర్చిపోతారు. స్త్రీలు కూడా మర్చిపోతారు. ప్రపంచాన్ని పునరుద్ధరించగల సమయం కోసము సహజంగా ఎదురు చూస్తూ ఉంటుంది. మనం అందుకోసమే వచ్చాము సీత. మానవాళిలో ఈ జ్ఞాపకాన్ని పరచటం కోసమే వచ్చాము. సరైన సమయంలో కాలచక్రము తిరుగుతున్నప్పుడు ఈ జ్ఞానము తిరిగి ఉద్భవిస్తుంది. ఈ లోకానికి మళ్ళీ మనం తిరిగి వస్తాము. ఓకే.